హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను 4 మేక కాళ్ళని ఇలా కట్ చేసుకొని ఉప్పు నిమ్మకాయ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకొని ఇది కొంచెం వేడయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని నేను ఇక్కడ ఒక 2 టొమాటోస్, 1 ఆనియన్ని అలా లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. వన్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఇది ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి, నాకు ఒక 12 విజిల్స్ తర్వాత చూడండి చిక్కగా అయిపోయింది. పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా అయిపోయే పాయ రెడీ అయిపోయింది.
నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.